హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మా ఆవులను పచ్చిగడ్డి మేపనికి తీసుకుపోయినా మా బసవేశ్వరుడు చూడండి నా దగ్గరికి ఎట్లా వస్తున్నాడో. చూడండి, పచ్చిగడ్డి మేపనికి కట్టేస్తున్నా. పక్కకు ఆవులు అన్నీ 4 ఉంటాయి. ఒకటి చిన్న దూడ, 2 ఆవులు, ఒక పెద్ద కోడె ఉంటుంది. వాటన్నిటిని తీసుకుపోతా. గరం కట్టేటట్లే దాన్ని నీరు కట్టేటట్లే గంగెడ్లోడు నెట్టినట్టుంది దాన్ని. మాకు అట్లనే ఇష్టం. ఇది మరి గరం కట్టేటట్లే దాని కష్టం 10 రూపాయలు తినటట్లే. ఆవులన్న అయితే పాలిస్తాయి, ఇంత పెండ వేస్తాయి, పాలిస్తాయి. కోడె కూడా మా ఇంటికి వచ్చినాక మంచిగా అయింది మాకు. మా కోడె మా ఇంటికి వచ్చినాక కూడా, అందుకే దాన్ని అమ్మం కదా, దీన్ని అమ్మం. పండు అందుకే దాని పేరు బసవగాడు అని పెట్టినాం, బసవ అని పెట్టాం. పెండ తీస్తున్నా ఆవుల కాడ. పురుగు వస్తుందా సై? ప్రతిరోజు మా పశువులని పచ్చిగడ్డి మేపనికి తీసుకొస్తాం. ఇట్లకించి అడవిలకి మంచి మా చిలకలని. నేను మా ఆయన పెండ తీస్తున్నాం. మా ఆవుల కాడ గడ్డి మేపుకొని తీసుకొచ్చిన తర్వాత పెండ తీస్తున్నాం మా ఆవుల దగ్గర. నేను పెండ తీసేస్తున్నా, మా ఆయన చేతితో నన్ను ఊడుస్తున్నాడు పొరకట లేకుండానే. మాకు పశువులు అంటే చాలా ఇష్టం కాబట్టి వాటికి మా కోడెని గడెం కొట్టము, గడానికి తీసుకుపోము, కానీ ఇష్టంగా పెంచుకుంటున్నాం. దీన్ని బసవేశ్వరుడు అని పెట్టుకున్నాం పేరు. మళ్ళీ మరుసటి రోజు నేను ఒక్కదాన్నే తీస్తున్నా పెండ. మన రైతులం కదండి, ప్రతిరోజు పశువులని మంచిగా చూసుకుంటేనే మనకు కూడా ఆనందం. వాటిని మంచిగా పెంచుకుంటే మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అని మన నమ్మకం. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.